సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనాలు. దీని నుంచి 1 ఆర్ 2 మార్క్స్ అయితే ప్రతి టెట్ మరియు డిఎస్సిలో వస్తున్నాయి. అందు గురించని ఈ నిర్వచనాలను మనం కోడింగ్ క్లాస్‌లో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వికాసం అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని నిర్వచించిన వారెవరు? సమాధానం హర్లాక్. దీని కోడింగ్: వికాసం కోసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను మనం లాక్ చేయాలి. వికాసం కోసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను లాక్ చేయాలి. హర్లాక్. ఓకేనండి. నెక్స్ట్ నిర్వచనం: వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. ఇక్కడ పరిసరాల ప్రభావం వల్ల ఏం మారుతున్నాయి? ఆలోచన, ప్రవర్తనలో మారితే మనం ఏం చేయాలి తెలుసండి? క్రై చేయాలి, అంటే ఏడవాలి. పరిసరాల ప్రభావం వల్ల ఆలోచనలోని, ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది అంటే మనం ఖచ్చితంగా ఏడవాలి, అంటే క్రైగ్ అనమాట. మూడవదండి, వికాసం అంటే ఆకారాలను, ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని చెప్పింది. మరి ఇక్కడ సమాధానం అండర్సన్. ఆకారాలను, ప్రాకారాలను మనం ఏం చేయాలండి? అన్ని అండర్లోకి తెచ్చుకోవాలండి. ఆకారాలను, ప్రాకారాలను అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? అండర్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మీకు క్వశ్చన్ అండి, మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి 5 బిట్లకు ఒక ఇలాంటి బిట్ అయితే ఉంటుందండి. దీనికి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో చూడండి, తెలియని వాళ్ళు. నెక్స్ట్, వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగినటువంటి నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణియే వికాసం అన్నది. మరొకసారి అండి, వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఎలిజబెత్ హర్లాక్ అండి. ఇక్కడ హార్లిక్స్ తాగి పరిపక్వత అనుభవం సాధిస్తే, హార్లిక్స్ తాగి, ఇక్కడ ఉన్నటువంటి హార్లిక్స్ తాగి పరిపక్వత అనుభవం సాధిస్తే ప్రగతిశీల శ్రేణిలోకి వెళ్తారు. చూడండి, ఇక్కడంతా లాజికల్గా సింపుల్ కోడింగ్ అండి. హార్లిక్స్ తాగి పరిపక్వత అనుభవాన్ని సాధిస్తే ప్రగతిశీల శ్రేణిలోకి ఎదుగుతారు. నెక్స్ట్, వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే. వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితం అని నిర్వచనం ఇచ్చింది ఎవరు? సమాధానం ఎరిక్సన్. మరి ఎరిక్సన్ అనేవాడు మనోసాంఘిక సిద్ధాంతకర్త కాబట్టి సాంఘిక పరిసరాల పరస్పర చర్యల గురించి ఈయన చెప్తారండి, ఎరిక్సన్. నెక్స్ట్, పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని చెప్పింది ఎవరు? పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని నిర్వచించిన వారు ఎవరు? సమాధానం మెకన్లీ. మరి ఇక్కడ కోడింగ్ ఏంటి సార్ అంటే, ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా మెకానిక్ లాగా తొనకకుండా క్రమ పద్ధతిలో పనిచేయడమే మెకన్లీ.
అదే పరిపక్వత. ఇప్పుడు చూడండి మెకానిక్ అన్నప్పటికి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చింది. సో, ఎన్ని మార్పులు వచ్చినప్పటికి కూడా మెకానిక్‌లాగా మనం ఏం చేయాలి? తొణకకుండా పరిపక్వతను సాధించగలగాలి మెకానికల్లీ. నెక్స్ట్ ఇదొకటి బిట్ చూద్దామండి. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? మీకు ఆన్సర్ తెలియకపోతే కామెంట్ బాక్స్‌లో చూడండి. ఎవరైనా ఆన్సర్ పెట్టినట్టయితే దాన్ని పిన్ చేస్తాను నేను. ఒకవేళ లేకపోతే ఒక రోజు అనంతరం ఈ బిట్లన్నిటిని కూడా నేనే వాటి యొక్క ఆన్సర్‌తో పిన్ చేయడం జరుగుతుందండి. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. నెక్స్ట్ బిట్. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని చెప్పింది ఎవరు? పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని చెప్పింది ఎవరు? సమాధానం గెస్సెల్. అసలు పరిపక్వత అనేది జన్యువుల ప్రభావంతో జరుగుతుంది అని మనం గెస్ చేయగలగాలండి. జీవిత వలయంలో జన్యువుల ప్రభావం ఉంటుందని గెస్ చేయడం అన్నమాట. అదే పరిపక్వత. నెక్స్ట్ పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పులు జరుగుతాయి అని చెప్పింది ఎవరు? సమాధానం క్రైగ్. సార్ ఇది ఎలా గుర్తుంటుంది సార్ అంటే జన్యు పటిష్టం కోసం క్రైసిస్ లేకుండా, క్రైసిస్ అంటే తెలుసు కదండి మనకి, జన్యు పటిష్టం కోసం క్రైసిస్ లేకుండా ప్రణాళిక వేసుకోవాలి. ఇదే క్రైగ్. జన్యు పటిష్టం కోసం క్రైసిస్ లేకుండా ప్రణాళిక వేసుకోవడం. క్రైసిస్ అంటే ఇక్కడ క్రైగ్ అని అర్థం. నెక్స్ట్ పెట్టండి. ప్రతి వ్యక్తికి ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని వాటి ప్రకారమే వారికి విద్యను అందించాలి అని చెప్పింది ఎవరు? సింపుల్ అండి, ఇది ప్లేటో. ప్రకృతి పరంగా ప్లేటో. ప్రకృతిలోకి వెళ్ళి ప్లేట్లో భోజనం చేయాలన్నమాట. ఇక్కడ భోజనం చేయడం అంటే విద్య అనమాట. నెక్స్ట్ చూసేద్దామండి, ఇది మరో బిట్టు. ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతంకు ఉన్న మరో పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది గత టెట్లలో కూడా పడ్డది. ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతంకు ఉన్న మరో పేరు ఏమిటి? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ 10వ బిట్ అండి. విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగానే బోధనా వ్యవస్థ ఉండాలి అని తెలిపింది ఎవరు? ఆన్సర్ రూసో. ఎమిలీ అనే గ్రంథంలో చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే రూల్స్ మార్చి, అంటే రూసో కదా, రూల్స్ మార్చి ఎమిలీ అనే చిన్నారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి. మరి నేను ఒక ప్యాటర్న్లో చెప్తాను అంటే కుదరదు. రూల్స్ మార్చాలి. రూల్స్ మార్చి ఎవరి కోసం మార్చాలి? ఎమిలీ అనే చిన్నారి కోసం. ఎందు గురించి అంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి కాబట్టి రూల్స్ మార్చి ఎమిలీ అనే చిన్నారి యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా మనం బోధించాలి. నెక్స్ట్ వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల యొక్క భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లనే దేశాభివృద్ధి జరుగుతుంది అని తెలిపింది ఎవరు? సమాధానం జాన్ డ్యూయి. ఇక్కడ డెమోక్రసీ, దేశాభివృద్ధి. ఇక్కడ డెమోక్రసీలో ఇక్కడ మనం గుర్తుంచుకోండి, డెమోక్రసీలో దేశాభివృద్ధి కోసం పౌరులు డ్యూటీ చేయాలండి. ఇక్కడ గ్రంథము వస్తుంది,
నిర్వచనం వస్తుంది, శాస్త్రవేత్త పేరు తెలుస్తుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో దేశాభివృద్ధి కోసం పౌరులు ఏం చేయాలి? డ్యూటీ చేయాలి. సో అక్కడ డెమోక్రసీ, దేశాభివృద్ధి, జాన్ డ్యూయీ. ఓకేనండి. నెక్స్ట్, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సమాధానం ఎడ్వర్డ్. అంటే ఎడ్వర్డ్ అంటే ఇక్కడ ఎవరండి? నటుడు. ప్రతీకాత్మకమైనటువంటి ప్రక్రియల్లో సర్దుబాటు అవుతుంటాడండి నటుడు. ఎడ్వర్డ్ అనే నటుడు ప్రతీకాత్మక ప్రక్రియలు అంటే సింబాలిక్ ప్రక్రియల్లో సర్దుబాటు చేసుకుంటుంటాడు అనమాట ఎడ్వర్డ్. ప్రతీకాత్మక ప్రక్రియలు ఎడ్వర్డ్. నెక్స్ట్, సహజ సామర్థ్యాలు అధ్యయనానికి ఆద్యుడు ఎవరు? సహజ సామర్థ్యాలు అధ్యయనానికి ఆద్యుడు ఎవరు? మొత్తం 39 నిర్వచనాలు ఉన్నాయండి. దాంతోపాటు ప్రతి 5 బిట్లకు ఒక బిట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సహజ సామర్థ్యాలు అధ్యయనానికి ఆద్యుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సమాధానం బినే. మరి ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే, ఈ బినే అన్నవాడు మొదటి ప్రజ్ఞా పరీక్షకుడు అండి. మొదటి ప్రజ్ఞా పరీక్షకుడైనటువంటి బినే సరి అయిన దిశలో, నిర్దిష్ట దిశ అన్నాడు కదా, సరైన దిశలో సరైన దిశను చూపి ఆత్మ విమర్శ చేసుకున్నాడు అనమాట. మరొకసారి అండి, మొదటి ప్రజ్ఞ పరీక్షుడైనటువంటి బినే సరైన దిశలో ఆలోచన చేసి ఆ దిశగా ఆత్మ విమర్శ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్, కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ఆన్సర్ స్టెర్న్. మరి కొత్త సమస్యలు, కొత్త పరిస్థితులు వస్తే స్టర్న్ అయిపోకూడదండి, ఎదుర్కోవాలి మనం. అదే ప్రజ్ఞ అనమాట. కొత్త సమస్యలు, కొత్త పరిస్థితులు వస్తే మనం స్టన్ అయిపోకూడదు, సర్దుబాటు చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్, అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? మెక్డొనాల్డ్స్ తాగుతూ అమూర్త చింతన చేయడం అనమాట. మీరు మెక్డొనాల్డ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మీకు. మెక్డొనాల్డ్స్ తాగుతూ అమూర్త చింతన చేయడం. చింతనం అంటే బాధపడ్డం అనుకోండి. అమూర్తంగా నేను అయ్యో ఇది అయిపోయిందని తాగి బాధపడడం. అమూర్త చింతనానికి గురవడం అనమాట మెక్డోగల్. నెక్స్ట్ మన బిట్ వస్తుందండి. ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలలో 3 నమూనాలు ఉంటాయి. ఇందులో సామర్థ్య నమూనాను ప్రతిపాదించింది ఎవరు? సామర్థ్య నమూనాను ప్రతిపాదించింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఆన్సర్లు పెడతానండి. లేదంటే మిత్రులు ఎవరైనా పెడితే తప్పనిసరి కామెంట్ చేసిన వాళ్ళవి చూడొచ్చు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెడతాను, లేకపోతే లేదని పెడతాను. సామర్థ్య నమూనాను ప్రతిపాదించింది ఎవరు? అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది. సమాధానం టెర్మన్ 1921లో అండి. అమూర్తన ఆలోచన టర్మ్ మనకు రావాలండి.
టర్మ్ అంటే ఇక్కడ పదము. అమూర్త ఆలోచన వచ్చిందంటే దానికి టర్మినాలజీ రావాలి మనకి. అమూర్త ఆలోచన ఏదో కొత్త ఒక సైంటిఫిక్ రోబో ఉంది, రోబో అని పేరంటే అది ఒక అమూర్త ఆలోచన ద్వారా వచ్చినటువంటి నూతన ఆవిష్కరణ, దానికి టర్మినాలజీ రావాలి. టర్మ్ అమూర్త ఆలోచన టర్మన్. తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? గాల్టన్. గ్రాహక్య శక్తి గాల్టన్. గా గ్రాహక శక్తి గాల్టన్. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? పరస్పర సంబంధాలు. ఆన్సర్ స్పియర్మెన్. స్పియర్మెన్. పరస్పర సంబంధాలు స్పియర్మెన్. ఇక్కడ ద్వికారక సిద్ధాంతకర్త ఎవరండి? స్పియర్మెన్. రెండు కారకాల మధ్య పరస్పర సంబంధం ఉంటుందని చెప్పాడు అనమాట. సో ఆ విధంగా గుర్తులేకపోతే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మెన్. అంటే ఇక్కడ ద్వి అంటే రెండు కారకాలు కాబట్టి పరస్పర సంబంధాలు చూస్తున్నారు అనమాట వాళ్ళిద్దరికనే, పెళ్లి సంబంధాలు. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని ఎవరిని అంటారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని ఎవరిని అంటారు? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. నెక్స్ట్, అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని చెప్పింది. మరి సమాధానం గేట్స్. ఇంకా సమాధానం చూద్దామండి. అభ్యసించడానికి మరి తెరుచుకోవాలి గేట్స్. అభ్యసించడానికి దోహదపడాలి అంటే తెరుచుకోవాల్సినవి ఏంటండి? గేట్స్. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తుల గల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ఆన్సర్ స్టోడార్డ్. మరి సాంఘిక విలువలు, సృజనాత్మకత మరియు సృజనాత్మకత కలిగినటువంటి ఆర్ట్ ఉండాలండి. స్టోర్డ్ ఆర్ట్. స్టోర్డ్ ప్లస్ ఆర్ట్. ఆర్ట్ ఉండాలి. ఇక్కడ ఆర్ట్ ఉంటేనే సృజనాత్మకతతో సాంఘిక విలువలతో వాడు బిహేవ్ చేయగలడు. సృజనాత్మకతతో సాంఘిక విలువలు మరియు సృజనాత్మకత కలిగినటువంటి ఆర్ట్ మనలో ఉండాలి. ఆర్ట్ అంటే స్టోర్డ్ ఆర్ట్. స్టోర్డ్ ఆర్ట్. ప్రజ్ఞానికష పరీక్షించినదే ప్రజ్ఞ. ప్రజ్ఞానికష పరీక్షించినదే ప్రజ్ఞ అని చెప్పింది. సమాధానం బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్. ఇక్కడ నికష అంటే పరీక్ష అండి. పరీక్షలు రాస్తూ ఉంటే విద్యార్థులకు బోరింగ్గా లాంగ్గా ఉన్నట్టుంటుంది. లాంగ్ అంటే సుదీర్ఘంగా ఉన్నట్టుంటుంది. పరీక్షలు రాస్తూ ఉంటే విద్యార్థులు బోరింగ్గా లాంగ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్, భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సమాధానం జీన్ పియాజే. మరి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ అనుగుణ్యత గురించి చెప్పడం జరిగిందండి. అనుగుణ్యతను గురించి. అనుగుణ్యత పియాజే. తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు?
తెలివిగా తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? వుడ్వర్త్. మరి తెలివిగా మసులుకుంటే జీవితానికి ఒక వర్త్ ఉంటుందండి. వర్త్ ఉంటుందన్నమాట. తెలివిగా మసులుకుంటే జీవితానికి ఒక వర్త్ ఉంటుంది. వర్త్. వుడ్వర్త్. సహజ సామర్థ్యాల మాపనానికి మూల పురుషుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. సహజ సామర్థ్యాల మాపనానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మరి కోడింగ్ క్లాస్ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేస్తే మరిన్ని కోడింగ్ క్లాసులు చేయాలో వద్దనేది తెలుస్తుంది అనమాట. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సమాధానం వెస్లర్. ఇక్కడ 3 పెద్ద పదాలు ఉన్నాయండి. ఒకటోది ప్రయోజనాత్మక, ప్రయోజనాత్మక. రెండవది హేతుబద్ధ. మూడవది ఫలప్రద. మరి ఈ 3 కలిస్తే 3 పదాలు వెస్లర్ అండి. ప్రయోజనాత్మకంగా, హేతుబద్ధంగా, ఫలప్రదంగా. ఇది వెస్లర్ అండి. వెస్లర్. వెక్సలర్. శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం. శిక్షణ ద్వారా ప్రత్యేకమైనటువంటి వృత్తిలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం అని చెప్పింది. మరి ప్రత్యేకమైన వృత్తి అన్నాడు ఇక్కడ. ప్రత్యేకమైనటువంటి వృత్తిలోకి వెళ్ళడం అంటే ప్రత్యేకమైన జోన్లోకి వెళ్ళడం అనమాట. మనం ఒక వృత్తిలోకి వెళ్ళడానికి చదువుకుంటున్నాం. ఒకసారి ఆ వృత్తిలోకి వెళ్ళిపోతే ఒక సర్కిల్, ఒక జోన్లోకి వెళ్ళిపోయినట్టే. జోన్. శిక్షణ ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సమూహం లేదా స్థితియే సహజ సామర్థ్యం. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగినటువంటి ప్రవర్తననే సహజ సామర్థ్యం అంటారు అని చెప్పింది ఎవరు? బింగ్ హోమ్. సమస్యను పరిష్కరించగానే, ఇక్కడ చూద్దామండి, సమస్యలను పరిష్కరించగానే మనం ఏమనాలి? బింగో అంటాం అన్నమాట. బింగో. కొత్త సమస్యలను పరిష్కరించగానే మనం ఏమనాలి? బింగో. భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితే సహజ సామర్థ్యం అని చెప్పింది. భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితే సహజ సామర్థ్యం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ట్రాక్స్లర్. ట్రాక్స్లర్. ఇక్కడ చూడండి, భవిష్యత్తు వైపుకు వెళ్ళాలి అంటే భవిష్యత్తు వైపుకు వేసే ట్రాక్, భవిష్యత్తు వైపుకు వేసే ట్రాక్ తెలియజేసే పరిస్థితే సహజ సామర్థ్యం. భవిష్యత్తుకు వైపుకు వేసే ట్రాక్ అంటే ట్రాక్స్లర్ తెలియజేసే పరిస్థితే సహజ సామర్థ్యం. ట్రాక్స్లర్. భవిష్యత్తుకు ఏమేయాలి? ట్రాక్ వేయాలన్నమాట. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అన్నది.
సమాధానం క్లార్క్ ఎల్ హాల్. భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సమస్యలను హాల్లో పరిష్కరించాలి. భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని హాల్లో సంపాదించుకోవాలన్నమాట. చూద్దామండి మరో బిట్టు. ప్రత్యక్ష అభ్యసనం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ప్రత్యక్ష అభ్యసనం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్, సహజ సామర్థ్యం అనేది ఒక భాషను మాట్లాడడం, ఒక సంగీత విద్వాంసుడు అవడం, మెకానిక్ పనిచేయడం లాంటి వాటికి అవసరమైన సామర్థ్యానికి సంబంధించినటువంటి విశిష్ట జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, ప్రతిస్పందనల సమూహాన్ని ఎవరైనా వ్యక్తి ఎంతవరకు నేర్చుకోగలడు అనేదే సామర్థ్యాన్ని సూచించే లక్షణాల కలిగే సహజ సామర్థ్యం అని చెప్పింది ఎవరు? చాలా పెద్దది కదండి ఆన్సర్. ఎంత పెద్దదానికి మనం ఫ్రీగా ఉండాలండి, ఫ్రీ మ్యాన్. సంగీతం, మెకానిక్, భాష వంటి ఉదాహరణలు ఫ్రీగా ధారాళంగా ఇచ్చాడనమాట. ఫ్రీగా సంగీతం ఫ్రీగా, మెకానిక్ ఫ్రీ, భాష వంటి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాడనమాట, ఫ్రీ మ్యాన్. నెక్స్ట్ చివరి బిట్ చూద్దామండి, 30వ. సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి, సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత సక్మతలను, అభివృద్ధి చెందినటువంటి సామర్థ్యాలను సూచించేదే సహజ సామర్థ్యం అని చెప్పింది. సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి, సాధనను ప్రదర్శించడానికి అవసరమైనటువంటి అంతర్గత సక్మతలను, అభివృద్ధి చెందిన సామర్థ్యాలను సూచించేది. ఆన్సర్ హాన్ మాక్లోన్. మరి లోపల దాగు ఉన్నటువంటి అంతర్గత సక్మతలు అంటే హన్ మాక్లోన్. మరి చివరి పెట్టండి, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత ఎవరు? సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఈ బిట్లన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరుగుతుందండి. మరి తర్వాత ఏ వీడియోలు కావాలో తెలిస్తే కామెంట్ చేయండి, నేను మీకోసం వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.